రామగుండం తవిత అనాథ పిల్లల ఆశ్రమంలో భాగ్యనగరపు రాజబాబు పుట్టినరోజు వేడుకలను సోమవారం బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని పోచం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమం పిల్లల నడుమ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి 75 కిలోల బియ్యాన్ని ఆశ్రమానికి అందజేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కందుల సంచారాన్ని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడిన రాజాబాబు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే గొప్ప మానవతావాదన్నారు. రాజబాబు ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఇదే విధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి విద్యార్హత పూర్తి చేసుకొని వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మిత్ర బృందంతో ఎప్పుడు కూడా ఆత్మీయతతోటి ఉండుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి భాగ్యనగరపు రాజబాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రులైనటువంటి పోచం గారు అలాగే వారి 10th బ్యాచ్ మిత్రులంతా కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని స్థానిక తబితాశ్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 75 కిలోల రైస్తో పాటుగా ఈరోజు పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పిల్లలందరి తరఫున వారి ఫ్రెండ్స్ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాజబాబు గారు వారు స్వదేశంలో అడుగు పెడతా ఉన్నారు. ఇదే రోజు పుట్టినరోజు కావడం చాలా సంతోషకరం. వారి రాక కోసం వారి స్నేహితులంతా కూడా ఎదురు చూస్తుండడం చాలా శుభ పరిణామం. మరొకసారి రాజబాబు గారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇంకా వారు ఈ ప్రాంతంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో కందుల పోచం, మహమ్మద్ సలీం, తోడ రాజనరసయ్య, కందుల సత్యనారాయణ, ఎం నరసింగారావు, రాపోల్ రవీంద్రరావు, కలవేణ మల్లేశం, ఈ జోసఫ్, ఈ శేషు, గిరిబాబు, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.